సో చూడండి కుకీస్ చూస్తున్నాం. కుకీస్ దేనికి యూజ్ అవుతుందంటే, ప్రీవియస్ ఇందాకడ ఏం చూసాం? సెషన్ మేనేజ్‌మెంట్ చూసాం. సెషన్ మేనేజ్‌మెంట్ అంటే ఒక పర్టిక్యులర్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ట్రాక్ చేయడం. స్టార్టింగ్ ఫ్రమ్ లాగిన్ టు లాగౌట్. సో, ఆ ట్రాక్ చేయాలంటే యూజ్ చేసేదాన్ని ఏంటంటే సెషన్ మేనేజ్‌మెంట్ అంటాం. సెషన్ మేనేజ్‌మెంట్‌ని మెయింటైన్ చేయాలంటే 4 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి కుకీస్, నెక్స్ట్ హిడెన్ ఫార్మ్ ఫీల్డ్, యూఆర్ఎల్ రీరైటింగ్, హెచ్‌టిటిపి సెషన్ అనే ఇంటర్ఫేస్. దాంట్లో కుకీస్ అనేది మీకు ఆల్రెడీ రియల్ టైమ్‌లో చూసుంటారు. ఎప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసినా యాక్సెప్ట్ కుకీస్ అని అడుగుతుంది. లేకపోతే ఏదో కుకీస్ గురించి అడుగుతుంది. సో, కుకీ అంటే ఏంటంటే, కుకీ ఈస్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పర్సిస్టెడ్ బిట్వీన్ ద మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్స్. సో, కుకీ అంటే మీరు జస్ట్ కుకీ ఈస్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ కుకీ అనేది. సో, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ ఉంటుంది? ఎలా ట్రావెల్ అవుతుందో అన్నీ చూద్దాం. సో, దట్ ఈస్ పర్సిస్టెడ్ బిట్వీన్ ద మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్స్. సో, దట్ ఈస్ పర్సిస్టెడ్ అంటే ఏంటంటే, మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్స్ మధ్యన ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో, ఇందాకడ చూసాం కదా సెషన్ మేనేజ్‌మెంట్‌లో ఒక వెబ్‌సైట్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్స్ ఎళ్తాయి. సో, రిక్వెస్ట్ రెస్పాన్సెస్ వస్తాయి కదా! సో, మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్స్‌కి కుకీ అనేది ఎళ్తా ఉంటుంది. అత్తమాట్లు మనం రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టామో, సో, ఆ రిక్వెస్ట్‌తో పాటు కుకీ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్తా ఉంటుంది. సో, కుకీ ఈస్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, కుకీకి ఏముంటాయంటే, కుకీ హాస్ ఎ నేమ్ అండ్ సింగిల్ వాల్యూ. ఈ 2 మెయిన్. ఒక కుకీ క్రియేట్ చేసామంటే కుకీకి ఒక నేమ్ ఉంటుంది. ఒక వాల్యూ ఉంటుంది. ఆ నేమ్ అంటే ఏంటి? వాల్యూ అంటే ఏంటో చూద్దాం. అండ్ అది కాకుండా సమ్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. ఆ కుకీ ఏంటని ఒక కామెంట్ పెట్టుకోవచ్చు. ఆ కుకీ ఎక్కడికెళ్తుందని పాత్ పెట్టుకోవచ్చు. ఏ చోటకెళ్తుంది. అండ్ నెక్స్ట్ డొమైన్ క్వాలిఫైయర్స్ అనేది ఏమైనా ఒక డొమైన్ దగ్గరికెళ్ళాలని క్వాలిఫైయర్స్ గాని, ఆ కుకీ యొక్క లైఫ్ టైమ్, ఏజ్. సో, ఆ కుకీ అనేది రేపొద్దున్న ఫర్ సపోజ్ ఈరోజు కుకీ ఆన్ చేసి నాకు రేపొద్దున్న కుకీ ఎండ్ అయిపోవాలనుకోండి ఆ ఇన్ఫర్మేషను. సో, పర్టిక్యులర్ టైమ్ పెట్టుకోవాలనుకుంటే గనక దాని లైఫ్ స్పాన్, మాక్సిమం ఏజ్ అండ్ మన వెర్షన్ నంబర్ కూడా. సో, ఇయన్నీ కూడా కుకీలో ఉంటాయి. కుకీలో మెయిన్ 2 ఏముంటాయంటే ఒకటి నేము, ఇంకొకటి వాల్యూ. ఒక సింగిల్ వాల్యూ. సో, అవి కాకుండా కొన్ని ఆప్షనల్ ఏంటంటే ఇది మెయిన్. మాక్సిమం ఏజ్ అనేది మెయిన్. సో, కుకీ ఎన్ని రోజులు ఉండాలి మన దగ్గర అనేది మెయిన్. సో, నెక్స్ట్ కామెంట్, పాత్ ఇయన్నీ మనంత యూజ్ కాదు. ఇయి జస్ట్ ఆప్షనల్ అట్రిబ్యూట్స్. సో, మనం ఆల్రెడీ చూసాం. బై డిఫాల్ట్ ఈచ్ రిక్వెస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ న్యూ రిక్వెస్ట్. As HTTP is a stateless protocol, by default, each request is considered as a new request. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఒక స్టేట్ క్రియేట్ చేయడానికి కుకీ టెక్నిక్ వాడుతున్నాం. కుకీ టెక్నిక్‌లో ఏం చేస్తున్నామంటే, వి యాడ్ కుకీ విత్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వ్‌లెట్. సో, ఎప్పుడైతే మనకు ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది కదా! లాగిన్. సో, లాగిన్ వచ్చిన వెంటనే రెస్పాన్స్ పంపుతాం కదా! ఆ రెస్పాన్స్ పంపినప్పుడు కుకీని యాడ్ చేస్తున్నాం మనం. మ మనం మనం లాగిన్ కొట్టిన వెంటనే ఒక రెస్పాన్స్‌ని పంపుతున్నాం. రెస్పాన్స్‌కి ఒక కుకీని పంపుతున్నాం. ఆ కుకీ అంటే ఏంటి? ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఎక్కడికి పంపుతున్నాం? క్లయింట్‌కి పంపుతున్నాం. సో, ద కుకీ స్టోర్డ్ ఇన్ ద క్యాచీ ఆఫ్ ద బ్రౌజర్. అర్థమైందా? ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే మనం ఒక రెస్పాన్స్‌ని పంపుతున్నాం. మామూలుగా రిక్వెస్ట్ వచ్చిన వెంటనే మామూలు రెస్పాన్సెస్ పంపేస్తాం. సో, అడిషనల్‌గా ఒక కుకీని పంపుతున్నాం. సో, కుకీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే బ్రౌజర్‌లో స్టోర్ అవుతుంది. ఎక్కడ? ఎవరి బ్రౌజరు? క్లయింట్ యొక్క బ్రౌజర్. యూజర్ యొక్క బ్రౌజర్‌లో స్టోర్ అవుతుంది. క్యాచీ అంటే మెమరీ. మెమరీ తెలుసు కదా! ఇన్‌బిల్ట్ మన మెమరీ ఉంటుంది కదా! మెమరీలో స్టోర్ అవుతుంది. మన డిస్క్ ఉంటుంది కదా! సో, హార్డ్ డిస్క్ అనే మెమరీలో బ్రౌజర్‌లో స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ ఏం చేస్తుంది? ఆఫ్టర్ దట్ ఇఫ్ రిక్వెస్ట్ ఈస్ సెంట్ బై ద యూజర్, కుకీ ఈస్ యాడెడ్ విత్ రిక్వెస్ట్ బై ద డిఫాల్ట్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ పెడతాం యూజర్. సో, అప్పుడు ఎళ్ళినప్పుడల్లా నెక్స్ట్ టైమ్ రిక్వెస్ట్ ఎళ్ళినప్పుడల్లా కుకీ అనేది కూడా యాడ్ అయిపోతుంది. మన బ్రౌజర్‌లో ఉన్న కుకీ యాడ్ అయ్యి డిఫాల్ట్‌గా యాడ్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్ ద్వారా మనం ఓల్డ్ యూజర్ అని తెలుస్తది. అర్థమైందా? నేను ఫస్ట్ నా కొత్తగా ఒక వెబ్‌సైట్‌కెళ్తున్నాను నేను. మన సర్కిల్ రిజల్ట్స్ అనేది కొత్తగా ఎళ్తున్నాను. సో, ఎళ్ళిన వెంటనే నేనేం చేస్తున్నాను, నా నా యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన వెంటనే రిక్వెస్ట్ ఎళ్ళింది. ఎక్కడికెళ్ళింది? సర్వర్ దగ్గరికెళ్ళింది. సో, సర్వర్ రెస్పాన్స్ ఇస్తాడు కదా! రెస్పాన్స్ ఇచ్చినప్పుడే కుకీ అనేది క్రియేట్ చేసి రెస్పాన్స్ పంపుతాడు మనకి. ఒక కుకీని రెస్పాన్స్ కింద పంపుతాడు. అదెక్కడ సేవ్ అవుతుందంటే మన బ్రౌజర్‌లో సేవ్ అవుతుంది.
సో, నెక్స్ట్ టైమ్ ఇంకెప్పుడు క్రియేట్ చేసినా సరే, నెక్స్ట్ టైమ్ ఎప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టినా సరే, సో, ఏమవుతుందంటే మన రిక్వెస్ట్ ఎళ్ళినప్పుడు మన కుకీ ఏమైతే ఉందో, ఆ కుకీ కూడా డిఫాల్ట్‌గా యాడ్ అయ్యి ఎళ్ళిపోతుంది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎక్కడన్నా ఒక కొన్ని పర్టిక్యులర్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌ని ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో కావాలనుకుంటే తెలుగులో ఓపెన్ అవుతాయి. ఆహ్, చాలా రేర్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్. సో, మన లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో మనం తెలుగు అని పెట్టామనుకోండి. లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో తెలుగు అని పెట్టామనుకోండి. అది ఒక కుకీ కింద సేవ్ అవుతుంది. సో, ఆ కుకీ కింద నెక్స్ట్ టైమ్ నుంచి మీరు డిలీట్ చేసేదాకా మీరు ఆ వెబ్‌సైట్ ఎప్పుడు ఓపెన్ చేసినా సరే తెలుగులోనే ఓపెన్ అవుతుంది. మీరు ఆ కుకీని డిలీట్ చేస్తే బై డిఫాల్ట్‌గా మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉందో అలా ఎళ్తుంది. సో, అంత ఎగ్జాంపుల్ ఎందుకు మీరెప్పుడైనా ఒక లాగిన్ అవుతారు. సో, నేనెప్పుడైనా నేను క్రోమ్ ఉంది. నేను క్రోమ్ లోపలికెళ్ళి నేను జీమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే నా లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు ఓపెన్ అయిపోతుంది? ఆటోమేటిక్‌గా జీమెయిల్ నా యూజర్ నేమ్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అది ఒక కుకీ నా బ్రౌజర్‌లో సేవ్ అయ్యి ఉంది. ఆ కుకీలో ఏంటి నా యూజర్ నేమ్, నా పాస్వర్డ్ సేవ్ అయ్యి ఉన్నాయి. సో, దానివల్ల అందుకే ఓపెన్ అయిపోతుంది. మీరెప్పుడైనా హిస్టరీలోకెళ్ళి మీరు క్లియర్ క్యాచీ చేయండి. క్లియర్ హిస్టరీ చేసి, క్లియర్ క్యాచీ చేశారనుకోండి, కుకీస్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఆ కుకీస్ డిలీట్ అయినియి అంటే గనక, మనకి నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేస్తే వెంటనే కొత్తగా అడుగుతుంది. ఏమడుగుతుంది? కొత్తగా యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఫర్ సపోజ్ నేను ప్రైమ్ వీడియో ఉంది. ఫస్ట్ టైమ్ ప్రైమ్ వీడియో నేను నా సిస్టమ్‌లో లాగిన్ అయిన వెంటనే ఏమవుతుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు పైన అడుగుతుంది. యాక్సెప్ట్ కుకీస్ అని ఒక్కొక్కసారి అడుగుతుంది. యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ కుకీ ఎళ్లి మన బ్ర బ్రౌజర్‌లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఓపెన్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మన కుకీలో సేవ్ అయ్యి ఉంది మన ఇన్ఫర్మేషన్. సో, అందుకే ఓపెన్ అయిపోతుంది. సో, చెప్పాను కదా! ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీల్డ్స్ ఆఫ్ కుకీ. సో, ఏమేంటంటే వాల్యూ, వాల్యూ, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఏంటంటే పాత్, కామెంట్, ఏజ్, వెర్షన్ అని డొమైన్ క్వాలిఫైయర్స్. దాని యొక్క ఏజ్ గాని, దాని వెర్షన్ ఏంటో తెలియడానికి ఈ డొమైన్ క్వాలిఫైయర్స్ అంటాం. సో, చూడండి ఇన్ రీక్యాప్‌లో కుకీ ఈస్ ఏ పెయిర్. ఎలా ఎళ్తుందంటే కుకీని క్రియేట్ చేయాలంటే గనక ఒక కీ వాల్యూ కిందెళ్తుంది. కీ స్ట్రింగ్, వాల్యూ కూడా స్ట్రింగే. కీ వాల్యూ కింద ఎళ్తుంది. ఇదిగోండి కుకీ ఉంది కదా! ఇలా స్టోర్ అవుతుంది కుకీకి. మీరేదైనా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేశారనుకోండి, యాక్సెస్ ఎన్‌బి నేను పేరు జస్ట్ కుకీకి యాక్సెస్ ఎన్‌బి అని నేమ్ ఇచ్చాను. ఈ 12 అంటే ఏంటో చూద్దాం. నేను ఒక వాల్యూ ఇచ్చాను. సో, ఫస్ట్ ఏంటి సెంట్ బై ద సర్వర్ టు ద క్లయింట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ రెస్పాన్స్ టు ఎ క్లయింట్ రిక్వెస్ట్. సో, కుకీ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచొస్తుంది? సర్వర్ దగ్గర నుంచి క్లయింట్‌కొస్తుంది. యాస్ ఎ పార్ట్ ఆఫ్ రెస్పాన్స్ టు ఎ క్లయింట్ రిక్వెస్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం రిక్వెస్ట్ పెట్టిన వెంటనే సర్వర్ దగ్గర నుంచి కుకీ అనేది వస్తుంది. ఎక్కడికి? క్లయింట్‌కి. సో, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టోర్డ్ బై ద క్లయింట్ బ్రౌజర్. మన క్రోమ్‌లో గాని, ఏ బ్రౌజర్ అయితే ఉందో ఆ బ్రౌజర్‌లో స్టోర్ అవుతుంది. వెన్ ఇట్ రిసీవ్స్ ఫ్రమ్ ద సర్వర్ అండ్ సెండ్ బ్యాక్ బై ద క్లయింట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ సబ్సిక్వెంట్ రిక్వెస్ట్స్. ఇంకా అక్కడి నుంచి వచ్చిన రిక్వెస్ట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చే ప్రతి రిక్వెస్ట్‌కి కూడా కుకీ అనేది యాడ్ అయ్యి ఎళ్ళిపోతుంది బై డిఫాల్ట్‌గా. సో, ఇది ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ చూడండి. కుకీస్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ ద స్టేట్. సో, దేనికి యూజ్ అవుతుందంటే కుకీస్ దాని స్టేట్‌ని స్టోర్ చేయడానికి. మనం చూసాం కదా! ఇప్పుడు నేను చెప్పాను కదా! నా యూజర్ యొక్క నా లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అన్నీ స్టోర్ చేయడానికి. సో, ఎన్ని సార్లు మనం వెళ్తున్నాం, మనం ఒక వెబ్‌సైట్ ఎన్ని సార్లు క్లిక్ చేసాం, లేకపోతే గనుక ఈ పేజ్ ఎన్ని సార్లు విజిట్ చేసాం అనేది. సో, ఇదిగోండి చూడండి. సో, యాక్సెస్ ఎన్‌బి 12 ఇలా కుకీని క్రియేట్ చేశాను. సో, ఈ 12 అంటే ఏంటంటే నేను లాస్ట్ టైమ్ యాక్సెస్ ఫర్ సపోజ్ ఎస్ఆర్‌కే రీసిఎం అనే ఒక పేజ్ ఉంది. ఆ పేజ్‌కి నేను లాస్ట్ రిక్వెస్ట్ కింద సేవ్ అవుతుంది. అంటే నేను 12 సార్లొచ్చానండి. నేను ఇంకొకసారి ఆ పేజ్ సేమ్ పర్టిక్యులర్ పేజ్‌ని క్లిక్ చేశాననుకోండి, అది 13 అవుతుంది. సో, జస్ట్ ఇన్ఫర్మేషన్‌ని చేస్తుంది. అది సేవ్ చేస్తుంది కుకీ. సో, ఈ నంబర్ ఏంటంటే ఎన్ని సార్లు విజిట్ చేసాం పర్టిక్యులర్ పేజ్. పర్టిక్యులర్ సర్వర్‌ని ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసాం. సో, అనేది దీంట్లో సేవ్ అవుతుంది. సో, ఇదిగోండి కుకీ ఇలా వర్క్ అవుతుంది. ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ వచ్చిన వెంటనే
రెస్పాన్స్‌కి కుకీ యాడ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ టైమ్ మొత్తం థర్డ్ రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే రిక్వెస్ట్ కూడా కుకీ యాడ్ అయిపోతుంది. సో, ఇదే రెస్పాన్స్ జరుగుతుంది. ఎన్ని రెస్పాన్స్ వచ్చినా రెస్పాన్స్ ప్లస్ కుకీ, నెక్స్ట్ రిక్వెస్ట్ ప్లస్ కుకీ యాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇలా వర్క్ అవుతుంది. సో, దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి. ఒకటి పర్సిస్టెంట్ కుకీ, ఇంకోటి నాన్ పర్సిస్టెంట్ కుకీ. ఈజీయే. పర్సిస్టెంట్, నాన్ పర్సిస్టెంట్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ వన్ పర్సిస్టెంట్ కుకీ. సో, ఇట్ ఈస్ వాలిడ్ ఫర్ మల్టిపుల్ సెషన్. ఇట్ ఈస్ నాట్ రిమూవ్డ్ ఈచ్ టైమ్ వెన్ యూజర్ క్లోజెస్ ద బ్రౌజర్. నేనిప్పుడు చెప్పాను కదా! ఇందాకడ నా యూజర్ నేమ్, పాస్వర్డ్ అని చెప్పాను కదా! దాని ఎగ్జాంపులే పర్సిస్టెంట్ కుకీ. నేను బ్రౌజర్ క్లోజ్ చేసేసినా సరే, ఆ కుకీ అనేది ఎక్కడుంటుంది? నా బ్రౌజర్‌లోనే సేవ్ అయ్యి ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఒకటి లాగౌట్ చేసినా, లేకపోతే మనం ఆ కుకీని డిలీట్ చేసినా, అప్పుడు మాత్రమే సైన్ ఔట్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ కుకీ అనేది రిమూవ్ అవుతుంది. సో, నేనిప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేశాను. ప్రైమ్ ఓపెన్ చేసి దాన్ని లాగౌట్ చేశాననుకోండి, సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. నేను అలా లాగౌట్ చేయకుండా బ్రౌజర్‌ని క్లోజ్ చేసేసాను. సో, బ్రౌజర్‌ని క్లోజ్ చేసినా సరే, మా కుకీ అనేది మన దాంట్లోనే ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఎప్పుడైతే బ్రౌజర్ ఆన్ చేసి మళ్ళీ అమెజాన్ ప్రైమ్ అని క్లిక్ చేశారో, మీకు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇంక మీకు మళ్ళీ లాగిన్ ఏమి అడగదు. సో, దాని ఎగ్జాంపులే పర్సిస్టెంట్ కుకీ. సో, అదే నాన్ పర్సిస్టెంట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు బ్రౌజర్‌ని క్లోజ్ చేశారో, ఆటోమేటిక్‌గా మీకు లాగౌట్ కూడా అడగదు. లాగౌట్ చెయ్యకపోయినా సరే, కుకీ అనేది డిలీట్ అయిపోతుంది. అది జస్ట్ బ్రౌజర్ క్లోజ్ చేసేసినా సరే, కుకీ డిలీట్ అయిపోతే గనుక దాన్ని నాన్ పర్సిస్టెంట్ కుకీ అంటాం. సో, ఇదిగోండి. ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్. ఒక కుకీని క్రియేట్ చేయాలంటే గనక కుకీ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌టిటిపి కుకీ నేమ్. సో, ఇది మీకు ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామో తెలుసు కదా! సో, ఇలా క్రియేట్ చేశాను కుకీ అనే ఒక ఆబ్జెక్ట్‌ని. సో, కుకీకి ఒక వాల్యూ ఇచ్చాను. సో, ఆ వాల్యూ ఎళ్లి ఇక్కడ స్టోర్ అవుతుంది. దానికి ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చాను నేను. సో, ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చాను. ఎప్పుడంటే నా కుకీ ఈ రోజు దాకా ఉంటుంది. అది అయిన తర్వాత ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. సో, ఇదేంటంటే పర్సిస్టెంట్ కుకీ. ఇప్పుడు నేను డేట్ ఇవ్వలేదనుకోండి, లైఫ్ లాంగ్ ఇచ్చాననుకోండి, మీరెప్పుడైనా ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసినా సరే మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. అంటిల్ యూ లాగ్ ఔట్. సో, నాన్ పర్సిస్టెంట్ ఏంటంటే ఒక సింగిల్ సెషన్ మాత్రమే. మీరెప్పుడైతే బ్రౌజర్ క్లోజ్ చేసారో ఆటోమేటిక్‌గా కుకీ అనేది రిమూవ్ అయిపోతుంది. మీరింక లాగౌట్ చేయనవసరంలా. బ్రౌజర్ క్లోజ్ చేస్తే చాలు కుకీ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, జస్ట్ అది చేయడానికి సింపుల్ ఇది. హెచ్‌టిటిపి కుకీ. ఇంక దానికి వాల్యూ ఇస్తాం. ఇంకా మనం టైమ్ ఏమేమో ఇందాక దానికి టైమ్ ఇచ్చాం కదా! దీనికి టైమ్ ఏమేమో ఎప్పుడైతే ఆటోమేటిక్‌గా బ్రౌజర్ క్లోజ్ చేసామో కుకీ అనేది డిలీట్ అయిపోతుంది. సో, కుకీ ఫీచర్స్ ఉన్నాయి. కుకీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద క్లయింట్ బ్రౌజర్ యాస్ స్ట్రింగ్ వాల్యూ పెయిర్స్. కుకీ అనేది బ్రౌజర్‌లో స్ట్రింగ్ వాల్యూ పెయిర్స్ కింద స్టోర్ అవుతుంది. సో, ఈచ్ పెయిర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎన్ యూఆర్ఎల్ డొమైన్. ప్రతి పేరు కూడా యూఆర్ఎల్ డొమైన్‌కి అసోసియేట్ అయ్యి ఉంటాయి. యూఆర్ఎల్ డొమైన్ తెలుసు కదా! మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతామో ఒక యూఆర్ఎల్ వస్తుంది కదా! ఆ రిక్వెస్ట్‌కి అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో, కుకీస్ హావ్ ఎన్ ఎక్స్‌పైరేషన్ డేట్. ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. సో, ఆ డేట్ అయిన తర్వాత ఆ క్లయింట్ ఏమవుతుంది? స్టేట్ విల్ బి లాస్ట్. సెషన్ అనేది లాస్ట్ అయిపోతుంది. కుకీస్ ఆర్ నాట్ ఏ యూనివర్సల్ వే టు స్టోర్ ద క్లయింట్ స్టేట్. సో, కుకీస్ మాత్రమే క్లయింట్ స్టేట్ అంటే సెషన్‌ని మేనేజ్ చేయడానికి కుకీ టెక్నిక్ ఒక్కటే కాదు. సో, మీరెప్పుడైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కుకీస్ ఎనేబుల్, డిసేబుల్ అని అడుగుతుంది. దాన్ని డిసేబుల్ చేశారనుకోండి, ఆ కుకీ అనేది స్టోర్ అవ్వదు. మీరు ఇంకో ఆల్టర్‌నేటివ్ మెథడ్‌కెళ్ళిపోవాలి. మీరు చూసే ఉంటారు కదా! ఎప్పుడైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే దిస్ వెబ్‌సైట్ అలౌస్ కుకీస్ అని అడుగుతుంది. మీరు దాన్ని డిసేబుల్ చేశారనుకోండి, దానికి ఇంకో సెకండ్ టెక్నిక్‌కెళ్ళిపోతుంది. సో, ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ వే. సో, కుకీస్ ఆర్ యూజ్డ్ ఇన్ 2 సిట్యుయేషన్స్. ఎప్పుడెప్పుడు ఒకటి సెషన్ మేనేజ్‌మెంట్‌కి, ఇంకోటి రిమెంబర్ క్లయింట్ ప్రిఫరెన్సెస్. సో, క్లయింట్ ప్రిఫరెన్సెస్‌ని తెలుసుకోవడానికి. అంటే మీరు కుకీస్ అనేది దీంట్లో కూడా స్టోర్ అవుతుంది. ఎలాగా మీరిది చూసే ఉంటారు కదా! మీరెక్కువ షాపింగ్ చేస్తున్నారనుకోండి. షాపింగ్‌లో మీరెక్కువ పర్టిక్యులర్ జీన్స్ ప్యాంట్స్ చూస్తున్నారు. లేకపోతే పర్టిక్యులర్ టీ షర్ట్స్ చూస్తున్నారు. సో, చూసిన తర్వాత మీకు నెక్స్ట్ టైమ్ ఏమవుతుంది? నెక్స్ట్ టైమ్ మీకు యాడ్‌లు వచ్చేస్తాయి కదా! యాడ్‌లో మీరు పర్టిక్యులర్ ఒక ఆహ్, మీరు మొబైల్ ఫోన్ చూసారనుకోండి. ఆ మొబైల్ ఫోన్‌కి సంబంధించిన ప్రిఫరెన్సెసే నెక్స్ట్ టైమ్ మీకు యాడ్‌లో చూపించేస్తది. ఎలా చూపించేస్తాయి? ఈ కుకీస్ ద్వారానే ఆళ్ళు రీడ్ చేసుకుంటారు.
ఎవరు? యూజింగ్ కుకీస్ ద్వారానే కుకీస్ అంటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేశారో మీదంతా ట్రాక్ అవుతుంది కదా! సో, ఈ కుకీస్ ద్వారానే మీరు ఆ కుకీస్ డిలీట్ చేయకపోతే గనక అదే బ్రౌజర్‌లో మీకు సేమ్ యాడ్స్ చూపిస్తా ఉంటాయి. మీరేమి అయితే విజిట్ చేసారో అయ్యే యాడ్స్ చూపిస్తానే ఉంటాయి. అంటిల్ మీరు ఆ హిస్టరీని క్లియర్ చేసేదాకా. కుకీస్‌ని క్లియర్ చేసేదాకా. సో, ఇదే మీకు ఎప్పుడు ఎందుకు మీరు ఈరోజు షాపింగ్ వెబ్‌సైట్‌కెళ్లారు. షాపింగ్ వెబ్‌సైట్‌కెళ్ళి షూస్ చూసారు. షూస్ చూసిన నెక్స్ట్ టైమ్ నుంచి ఏమొచ్చేస్తాయి నెక్స్ట్ రోజు నుంచి షూస్‌కి సంబంధించిన యాడ్‌లే వచ్చేస్తాయి. ఎందుకొచ్చేస్తున్నాయి? ఎలా వచ్చేస్తున్నాయి? యూజింగ్ కుకీసే. ఈ కుకీస్‌ని రీడ్ చేసుకునే వాడికి తెలుస్తది. మీరు షూస్ చూసారనేది ఆడికి ఆల్రెడీ తెలుస్తది. సో, బేస్డ్ ఆన్ దట్ కుకీస్ మీకు ఆ యాడ్స్ అనేవి వచ్చేస్తాయి. మీరెప్పుడైతే కుకీస్‌ని డిలీట్ చేసేసారనుకోండి నెక్స్ట్ టైమ్ నుంచి మీకు ఆ షూ యాడ్స్ రావు. సో, ఇది దానికి యూజ్ అవుతాయి కుకీస్‌ని. సో, అడ్వాంటేజ్ ఆఫ్ కుకీస్ ఏంటంటే ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద స్టేట్. ఒక స్టేట్‌ని మెయింటైన్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ ఇది. సో, కుకీస్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ క్లయింట్ సైడ్. కుకీస్ అన్నీ ఎక్కడ మెయింటైన్ అవుతాయి? సర్వర్‌లో సేవ్ అవ్వవు. మన బ్రౌజర్‌లోనే సేవ్ అవుతుంది. సో, ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఎట్ క్లయింట్ సైడ్. సో, డిసడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైతే బ్రౌజర్ డిజేబుల్ చేసాడో కుకీస్‌ని, కుకీస్ అనేవి ఎలవ్ ఇది దీని మెయిన్ డిసడ్వాంటేజ్. నేను చూసుకోకుండా కూడా ఒక డిజేబుల్ నొక్కేయొచ్చు. నాకు తెలీదు కుకీస్ అంటే చాలా మందికి తెలీదు. సో, దాన్ని డిజేబుల్ నొక్కేసాననుకోండి, సో, అప్పుడు ఆల్టర్‌నేటివ్ వెళ్ళాలి. కుకీస్‌లో ఓన్లీ టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సేవ్ అవుతాయి. సో, దాని ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటే గనక కుకీలో టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెట్ చేయగలం. సో, ఇదిగోండి ఒక కుకీని క్రియేట్ చేయాలంటే గనక ఇది ఎక్కడ ఉంటుందంటే కుకీ అనే క్లాస్‌లో ఉంటుంది. ఎక్కడుంటుంది? javax.servlet.http అనే ఒక ఇంటర్‌ఫేస్‌లో కుకీ అనే క్లాస్‌లో ఉంటుంది. సో, ఇదే javax.servlet.http.cookie అనే క్లాస్ ఫంక్షనాలిటీ మొత్తం కుకీ అనే ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. కుకీ వాడాలనుకుంటే గనక మనం కంపల్సరీ javax.servlet.http.star అని పెట్టినా పర్లా. ఓన్లీ కుకీ అని పెట్టాలంటే గనక కుకీ అని పెట్టినా పర్లా. సో, కుకీస్‌ని చేయాలంటే గనక ఇంక చాలా మెథడ్స్ ఉన్నాయి. సో, కుకీ అనేది ఒక కన్‌స్ట్రక్టర్. మనం ఏమైనా మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటే గనక కుకీ అనే ఒక కన్‌స్ట్రక్టర్‌ని చేయొచ్చు. సో, ఏదన్నా ఒక వాల్యూ చేయాలనుకోండి, ఇలా కుకీ అని చేశారనుకోండి ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. ఏదైనా వాల్యూస్‌ని యాడ్ చేయాలనుకోండి, వాల్యూస్ చెప్పాను కదా ఇందాకడ నా పేరు పవన్ అని పెట్టాను. వాల్యూ 1 అని పెట్టాను. లేకపోతే మన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని కూడా దీంట్లోకి తీసుకోవచ్చు కుకీలోకి. సో, స్ట్రింగ్ నేము, స్ట్రింగ్ వాల్యూ. యూజర్ నేమ్ కింద పెట్టుకోవచ్చు. వాల్యూ కింద పెట్టుకోవచ్చు. సో, పర్టిక్యులర్ మెథడ్ ద్వారా పెట్టుకోవచ్చు. సో, కుకీ జావా డాట్, లాంగ్ డాట్, స్ట్రింగ్ డాట్ ఇదేంటంటే ఒక నేమ్ ఇయున్నాయి కదా! ఇయి ఏ ప్యాకేజ్‌లో ఉంటాయంటే జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్‌లో ఉంటాయి. ఈ కుకీ. సో, ఇట్ కన్‌స్ట్రక్ట్స్ ఇది ఇలా పెట్టామంటే గనక ఒక స్పెసిఫైడ్ నేమ్ అండ్ వాల్యూ తోటి కుకీ క్రియేట్ అవుతుంది. సో, దీస్ ఆర్ ద సమ్ యూజ్‌ఫుల్ మెథడ్స్ ఆఫ్ కుకీ. సో, మనం మాక్స్ ఏజ్ అని చెప్పాను కదా! ఒక సెకండ్స్‌లో పెట్టాలిది. సెకండ్స్‌లో పెట్టొచ్చు. లేకపోతే గనుక ఒక డేట్ ఇవ్వచ్చు. ఇంట్ 60 అని ఇచ్చాననుకోండి. 60 సెకండ్స్ మాత్రమే మన కుకీ అనేది మన దాంట్లో ఉంటుంది. ఇంట్ 3660 ఇంటూ 60 అని పెట్టాననుకోండి. అన్ని సెకండ్స్ మాత్రమే కుకీకి టైమ్ ఉంటుంది. మిగతా టైమ్‌లో ఆటోమేటిక్‌గా మన బ్రౌజర్‌లో ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుందది. సో, మనం ఏమన్నా కుకీని గెట్ చేసుకోవాలనుకోండి నేమ్స్. ఇదిగోండి గెట్ నేమ్ అనేది వాడతాం. ఆ వాల్యూని గెట్ చేసుకోవాలనుకోండి గెట్ వాల్యూ. సో, దానికి నేమ్ పెట్టాలనుకోండి సెట్ నేమ్, సెట్ వాల్యూ. సో, ఇవి యూజ్ చేస్తాం. వాల్యూస్‌ని గెట్ చేసుకోవడానికి. సో, ఇదిగోండి. ఏదైనా సెట్ పాత్ చేసుకోవాలనుకుంటే గనుక వాయిడ్ సెట్ పాత్. ఇట్ స్పెసిఫైస్ ఎ పాత్ ఫర్ ద కుకీ టు విచ్ ద క్లయింట్ షుడ్ రిటర్న్ ద కుకీ. సో, ఒక పాత్‌ని పెట్టి ఒక పాత్ ఉంటుంది కదా! ఆ పాత్‌ని ఏమన్నా ఎక్కడికైనా పాత్‌ని పెట్టాలనుకోండి. ఆ పాత్‌కి ఇలా ఇస్తాం. జావా డాట్ లాంగ్ డాష్ స్ట్రింగ్ యూఆర్ఐ ఏమన్నా పర్టిక్యులర్ యూనిక్ నేమ్‌కి ఇవ్వాలనుకుంటే గనక ఇక్కడ ఇస్తాం. సో, ఒక కుకీని యాడ్ చేయాలంటే గనక ఇదిగోండి ఇలా యాడ్ చేస్తాం. కుకీ స్పేస్ సీకే. సీకే అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం సీకే అనే నేమ్ తోటి. న్యూ ఆఫ్ కుకీ. ఈ కుకీలోకి యూజరు పాస్వర్డ్‌ని ఇలా పెట్టాను. పాస్వర్డ్ సోను జైస్వాల్ అనుకోండి. సో, ఈ రెండిటిని యాడ్ చేశాను. సో, ఈ రెస్పాన్సెస్‌ని ఇలా పంపుతాం. ఎప్పుడైతే మనకి యూజర్ సోను జైస్వాల్ అని వచ్చినాయో, ఆ రెస్పాన్సెస్‌ని ఇలా వెనక్కి తిరిగి పంపుతాను ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. ఇదెళ్లి బ్రౌజర్‌లో సేవ్ అవుతుంది. ఇది సింపుల్‌గా. కుకీస్ ఈస్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద క్లయింట్ సైడ్. ఎప్పుడైతే మనం ఫస్ట్ టైమ్ రిక్వెస్ట్ పెట్టామో,
ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు సర్వర్ అనేది ఇలా ఒక క్రియేట్ చేసి ఒక కుకీని క్రియేట్ చేసి రెస్పాన్స్ పంపుతుంది. ఎవరికి? బ్రౌజర్‌కి పంపుతుంది. పంపిన వెంటనే అది బ్రౌజర్‌లో క్యాచీ మెమరీలో సేవ్ అవుతుంది. సో, ఇంక అప్పటి నుంచి నెక్స్ట్ టైమ్ ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టినా సరే, సో, ఆ రిక్వెస్ట్‌తో పాటు ఈ 2 కూడా మనకొస్తాయి. దీనివల్ల ఏంటంటే మనం ఒక సెషన్ మొత్తం ట్రాక్ చేసాం. సో, ఇది యూజ్‌ఫుల్. సరే కుకీస్ అంటే ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ తర్వాత చూద్దాం.